హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఒట్టుకూరి. బిగ్ బాస్ మొత్తానికి 3వ వారంలో అడుగు పెట్టేసింది. అయితే గత 2 వారాలుగా నామినేషన్ల నుంచి తప్పించుకుంటూ వస్తున్న యష్మికి ఈసారి కంటెస్టెంట్లు గట్టిగానే దరువేశారు. 2 వారాల నుంచి నామినేషన్ చేద్దామనుకున్న వాళ్ళంతా ఈ వారం గుద్దిపడేశారు. ఇప్పటికే హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తాజాగా సమాచారం ప్రకారం హౌస్ లో అందరికంటే ఈసారి నామినేషన్లలో ఎక్కువ ఓట్లు యష్మికి వచ్చాయట. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో యష్మిని ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇక కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యష్మి గౌడ బిగ్ బాస్ హౌస్ లోనికి చాలా పాజిటివిటీతో అడుగుపెట్టింది. సీరియల్లో చేసింది నెగిటివ్ పాత్ర అయినప్పటికీ కూడా యష్మి చాలా బాగా ఆడుతుందని, చూడడానికి కూడా చక్కగా ఉంటుందని బుల్లితెర ఆడియన్స్ అనుకున్నారు. అయితే అందులో రెండోది కరెక్ట్ అయినప్పటికీ తన ఆట తీరు, మాట తీరులో ఆడియన్స్ కి పెద్ద షాకే ఇచ్చింది యష్మి. ముఖ్యంగా మొదటి వారంలో గత సీజన్ శోభా శెట్టిని గుర్తు చేసిన యష్మి రెండో వారంలో మిగిలిన కంటెస్టెంట్లతో నరకం స్పెల్లింగ్ రాయించింది. చీఫ్ అయ్యాననే గర్వంతో ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసింది. ఇక దీనికి యష్మి టీం కూడా తానా అంటే తందానా అన్నారు. ఇలా యష్మి బిహేవియర్ చూసి ఆడియన్స్ ఎలిమినేట్ చేయండి నాగార్జున గారు అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్ చేశారు. యష్మికి నామినేషన్లలో ఓటేసి పంపించేద్దాం అనుకున్న కంటెస్టెంట్లకి గత 2 వారాలు బిగ్ బాస్ దయ వల్ల ఆ అవకాశం దొరకలేదు. కానీ 3వ వారం మాత్రం యష్మి బుక్ అయిపోయింది. ఈ వారంలో నామినేషన్లలో యష్మికి అత్యధిక ఓట్లు పడ్డాయని సమాచారం. మణికంఠ, సోనియా, సీత ఇలా చాలా మంది కంటెస్టెంట్లు సోనియాకి గుద్దేశారు. ఇక ఆదిత్య ఓట్లతో ఈ వారం నామినేషన్ లోకి అడుగు పెట్టింది యష్మి. దీని గురించి తెలియగానే యష్మి యాంటీ ఫ్యాన్స్ చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. రామ్మ మెరుపుతీగా ఈసారి నిన్ను ఇంటికి పంపించకపోతే చూడు, వెల్కమ్ యష్మి, ఇదే నీకు చివరి నామినేషన్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. నిజానికి యష్మితో పాటు గత వారంలో కాస్త ఎక్స్ట్రాలు చేసిన పృథ్వీకి ఆడియన్స్ గట్టి ఓటింగ్ తో షాక్ ఇచ్చారు. గత వారం నిజంగా ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ చేసి ఉంటే ఖచ్చితంగా పృథ్వీ ఇంటికి వెళ్ళిపోయేవాడు. కానీ శేఖర్ భాషను బలి పశువును చేసి నాగార్జున బై బై చెప్పేశాడు. దీన్ని బట్టి పృథ్వీనే ఎలిమినేట్ చెయ్యాలనేదే. ఇక యష్మికి ఏం చేస్తారులే అనే డౌట్ కూడా ఆడియన్స్ కి ఉంది. ఎందుకంటే గత సీజన్ లో శోభా శెట్టి నామినేషన్లకి వచ్చిన ప్రతిసారి ఓటింగ్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ కాపాడుతూ వచ్చాడు. మరి ఈ సీజన్ లో తన దత్తపుత్రిక అయిన యష్మిని ఎలా పంపిస్తాడు అనేది కూడా బలమైన పాయింటే. పైగా యష్మి హౌస్ నుంచి ఇంత త్వరగా వచ్చేస్తే జనాలకి కూడా గొడవలు లేక బోర్ కొట్టేస్తుంది. సో మీరు ఓట్లు వేసినా వేయకపోయినా యష్మి మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.